కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది, వేడి పెంచక ఎడిపించక ఇడు పంచి ఊరటించరాదా, అయితే పదా ఓ సంపద తీర్చేదని బాధ. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. సొంపులోన కన్ను చూపు జారి పడ్డదే, వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది. ఈడా పద తీరేదెలా ఏదోటి చెయ్యందే. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. లెక్క చెయ్య మాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా, అడగన ఒక బహుమతి నువ్వు చీపాడు అనుకుంటే, కయ్యానికే తయారై సయ్యాట సయ్యందే. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. వేడి పెంచక ఎడిపించక ఎడు పంచి ఊరటించరాదా, అయితే పద ఓ సంపద తీసేదని బాధ. బుజ్జి అందులోకి పెట్టు. రే పాస్పోర్ట్లు ఇవ్వండి. శిల్పేంటి ఇంకా రాలేదు? ఎందుకు రాదు? నీతో పాటు ఇండియాకే కాదు పెళ్లిపెట్ల మీద ఎగిరి కూర్చుంటుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఏంటి శిల్ప లేట్ అయిందేంటి? డాడీకి ఫోన్ చేసి వచ్చేసి. సరే పాస్పోర్ట్ లగేజ్ అక్కడ పెట్టు. ఓకే. స్నేహ పాస్పోర్ట్ లేదేంటి? స్నేహ స్నేహ నీ పాస్పోర్ట్. నేను ఇండియా రావడం లేదు వంశీ, సెండ్ ఆఫ్కి వచ్చాను. జోకుల తర్వాత కానీ పాస్పోర్ట్ లేదు వంశీ, నేను నిజంగానే రావడం లేదు. ఏ ఎందుకని? ఇండియా వస్తే ఏముంటుంది, ఎంతో మంది మోడల్స్ లో నేను ఒకదాన్ని. ఇక్కడైతే ఇండియన్ మోడల్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకని మమ్మల్ని వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతానంటావా? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలిగా వంశీ. నేను లేకపోయినా నాకంటే బెటర్ పర్సన్స్ నీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు. కానీ నువ్వు నా డియరెస్ట్ ఫ్రెండ్వి. ఎక్కడున్నా ఎప్పుడైనా సరే నేను నీ డియరెస్ట్ ఫ్రెండ్ని. ఐ నో ఇట్. అయినా మీ వాళ్ళందరూ ఇండియా. వాళ్ళకి ఫోన్లో చెప్పేశాను, ఇక్కడే సిడ్నీలో మా అంకల్ ఇంట్లో ఉంటాను. పదండి పదండి, బోర్డింగ్ టైం అవుతుంది. శిల్పా నేను ఇండియా రావడం లేదు. ఇక నుంచి మా వంశీ నువ్వే చూసుకోవాలి. అదేంటి పర్మనెంట్గా ఇండియా రావా? వస్తాను, మీ పెళ్ళికి వస్తాను. మీకు టైం అవుతుంది, పదండి పదండి త్వరగా. రాకుండా మేము నాకు బాగా ఆకలిస్తుంది, నేను త్వరగా వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి. మీకు ఫ్లైట్ టైం అవుతుందిగా, వెళ్ళండి. బాయ్.
బెస్ట్ ఆఫ్ లక్ వంశీ. Bye, వంశీ. ఫ్లైట్ ఇంకో 2 గంటలు లేటా? అలా కానివ్వండి. ఓ మై గాడ్, ఎప్పుడు లేనిది ఈవేళ ఇంత లేట్ అవ్వాలా? బేబీని ఎప్పుడు చూద్దామని అనుకుంటుంటే డాడీ డాడీ బేబీ. మమ్మీ బాగున్నావమ్మా శిల్ప? ఏ డాడీ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు? నేను మీతో మాట్లాడినంతే. ఓహో, తప్పు మాది కాదమ్మా, విమానందే. అవునమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2 గంటలు లేట్ అని చెప్పారు. రాస్కెల్. అరే నేను కనుక్కోమన్నది సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే నువ్వు ఎయిర్ ఇండియా టైం కనుక్కుంటావా? ఏదైనా విమానమే కదండి. షటప్ మాడితే చెప్తా కొడతా. బేబీ, ఇప్పుడు అసలు సంగతి తెలిసింది కదా? డాడీ మీద కోపం పోయిందా? లేదంటే చెప్పు. నో డాడీ ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు మమ్మీ ఎయిర్పోర్ట్ కి వస్తారేమో, మీకు వంశీని పరిచయం చేద్దాం అనుకున్నా. వంశీ ఎవరతను? ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్? అవును డాడీ, మొన్న ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు. ఓ, నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలియకుండా పార్వతి, బేబీ నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? రేపోసారి అతన్ని మన హోటల్లో నన్ను కలవమని చెప్పు. డాడీ యు గ్రేట్, ఐ లవ్ యు వంశీ. నేను ఇంత ఎక్సైట్ అవుతుంటే దేనికి ఎందుకని అడగవే? అలా చూస్తావేంటి? అవి ఏం లేదు, ఇండియాకి రాగానే మంచి ఆవకాయ పచ్చడి తిన్నామని మా వాడు అన్నాను. రే, ఆ, ఒకసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి. మా నాన్న దేనికి? ఏముంది, మీ నాన్న మన మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంటాడు. నేను చాలా బిజీ కదా, ఓ 6 నెలలు వెయిట్ చేయమందామని. వెయిట్ చేయమంటానుకా? నిన్ను టెన్షన్ మా డాడీ పెడతారనుకుంటే నువ్వు పెడతావేంటి? ఏదో చిన్న జోక్ చేశానంతే. వెంటనే నిన్ను మా డాడీ కలవమన్నారు. గో 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 గో. హలో సార్, వంశీ. ఓ కమాన్, ప్లీజ్ బీ సీటెడ్. మా శిల్ప నీ గురించి చెప్పింది. మీ ఇద్దరికి ఆస్ట్రేలియాలో పరిచయం ఏందటగా? అవునండి. ఆ పరిచయం ప్రేమగా మారింది, అంతేగా? హ్మ్. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. కాదు, నేను చాలా చెడ్డవాడిని. మంచితనంతో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలను? ఆ డీటెయిల్స్ నాకు అనవసరం అండి. మీ కూతురుతో నా పెళ్ళి ఎప్పుడు జరిపిస్తారో చెప్పండి. నీ పెళ్లి జరగదు, నా కూతురు పెళ్లి జరుగుతుంది వేరే వాడితో. పెళ్లికి నా కూతురికి నేనిచ్చే పట్టు చీర ఖరీదు 10 లక్షలు. నా కూతురికి నేనిచ్చే డైమండ్ నెక్లెస్ 1 కోటి రూపాయలు. పెళ్ళయ్యాక నా కూతురికి నేనిచ్చే కట్న కానుకల విలువ 10 కోట్లు. నువ్వేమిస్తావు? మీకో వారసుని ఇస్తాను. Shut up! How dare you to talk like that? I'll kill you! అనవసరంగా ఆవేశపడకు. నీ ఆస్తి ఐశ్వర్యం ఓ పక్క, నేను మరో పక్క ఉంటే నీ కూతురు నా పక్కకే వస్తుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా. వెళ్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? వంశీ! నీ కూతురికి నువ్వు కోట్లు ఇవ్వగలవు, కానీ ఆమె కోరుకునే ప్రేమించే మనసు నేను మాత్రమే ఇవ్వగలను. త్వరలోనే మా పెళ్లి కబురు వింటావు. కన్నతండ్రిగా ఆనందిస్తావో కోటీసుడిగా కుమిలిపోతావో నీ ఇష్టం.